పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బీఆర్ఎస్ మద్దతుతో చైర్మన్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తం 7 మంది సభ్యుల మద్దతుతో చైర్పర్సన్ ఎన్నికైంది. 10 వార్డుల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఖానాపూర్ ఎన్నిక రసవత్తరంగా మారినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. చైర్పర్సన్గా అంకం మౌనిక భారతీయ జనతా పార్టీ, వైస్ చైర్మన్గా షోయబ్ బీఆర్ఎస్ నుంచి ఎన్నికయ్యారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఖానాపూర్ మున్సిపల్ పీఠం ఎట్టకేలకు బీజేపీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? రాజకీయ సమీకరణలు తలకిందులు చేస్తూ కూడా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పీఠాన్ని అయితే బీజేపీ కైవసం చేసుకుంది. అనూహ్యంగా ప్రధాన పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ మద్దతు తెలపడంతో బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక మరి చైర్పర్సన్ గా ఎన్నికైన పరిస్థితి కనబడతా ఉంది. బీజేపీకి ఈ సీటు దక్కడం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. అయితే ఖానాపూర్ కు సంబంధించి మున్సిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ఇక్కడ ఇదంతా కూడా సస్పెన్స్ జరిగింది. దాదాపు ఫిబ్రవరి 11న ఈ ఎన్నిక జరగాల్సిన అవసరం ఉండే. మొత్తం కూడా ఈ చైర్ పర్సన్ కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా రాజకీయ ఉద్రిక్తల నడుమ కొంత లేట్ అవుతూ వచ్చింది. సో లాస్ట్ కు ఈ రోజు మరి బీజేపీ బీఆర్ఎస్ మొత్తం కూడా బీజేపీ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ కు దక్కిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ ఎన్నిక వైస్ చైర్పర్సన్ గా అంకం మౌనిక బీజేపీ నుంచి ఎన్నికైన పరిస్థితి కనబడతా ఉంది. వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ కి మరి ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్ షోయబ్ కు ఇచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం 12 వార్డులలో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1. ఎక్కడ కూడా ఏ పార్టీకి కూడా పెద్దగా మెజార్టీ రాకపోవడంతో ఇక్కడ పొత్తుకు వెళ్లిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే బీఆర్ఎస్ కంప్లీట్ గా బీజేపీకి మద్దతు ఇచ్చింది. సో ఇక్కడ ఎందుకు మరి ఈ మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అనేది కనుక చూస్తే దాదాపు ఇక్కడ పొత్తు లేకపోతే కనుక అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే వెద్మ బొజ్జు ఎక్స్ అఫీషియో ఓటు మరి పనిచేస్తుంది. దాంతో మరి 4 కూడా అన్ని పార్టీలు అటు బీఆర్ఎస్ కు 4, బీజేపీకి 4, మరి అటు కాంగ్రెస్ కు 4 అవుతాయి కాబట్టి ఇటు మద్దతు కోరడం జరిగింది. దాంతో పాటు నిన్న ఏదైతే ఇబ్రహీంపట్నం కు సంబంధించినటువంటి దాంట్లో ఇటు బీజేపీ మద్దతుతో కూడా బీఆర్ఎస్ చైర్మన్ పదవి దక్కించుకుంది. దాంట్లో వైస్ చైర్మన్ బీజేపీకి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొంత పార్టీలు సమన్వయం చేసుకొని మరి చైర్మన్ వైస్ చైర్మన్ ఫస్ట్ 2.5 సంవత్సరాలు చైర్మన్, తర్వాత 2.5 సంవత్సరాలు మళ్ళీ ఆ చైర్మన్ పదవి నుంచి వైస్ చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా కొంత సమన్వయంతో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈ ప్రక్రియ చేస్తే నిన్న ఇబ్రహీంపట్నంలో ఏదైతే జరిగిందో 2.5 సంవత్సరాలు చైర్మన్, 2.5 సంవత్సరాలు వైస్ చైర్మన్, అదే పద్ధతిలో ఇక్కడ కూడా అదే పద్ధతిని కొనసాగించారు. అందులో భాగంగానే ఇక్కడ బీజేపీకి మరి చైర్మన్ పదవి ఇచ్చారు. సో నిన్న అక్కడ మరి బీఆర్ఎస్ కు ఏదైతే ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ కు చైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టి ఇక్కడ బీజేపీకి ఇవ్వడం జరిగింది. అట్లనే 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఉద్రిక్తల పరిస్థితుల నడుమ మొత్తం కూడా ఈ ప్రక్రియ అయితే జరిగింది. మురళి, అంటే రాజకీయంగా కీలక మలుపుల తర్వాత వెలువడినటువంటి ఫలితంగా కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా చూడాలంటారు దీనికి సంబంధించి? డెఫినెట్ గా ఫిబ్రవరి 16వ రోజు నుంచి ఇప్పటి వరకు మరి జరగలేదు ఈ చైర్మన్ ఎన్నికకు సంబంధించి. అంటే ఎంత ఉద్రిక్తలు నడిచాయి, అటు ఏదైతే ఇబ్రహీంపట్నం కావచ్చు, ఏదైతే ఇట్లా ఖానాపూర్ కావచ్చు, నిన్న జరిగినటువంటి సంబంధించి మొత్తం కూడా కొంత రాజకీయ పరిణామాలు ఇక్కడ రాజకీయంగా చేతులు ఎత్తే సమయంలో నిన్న ఇక్కడ ఖానాపూర్ లో కూడా పెద్ద ఎత్తున నిన్ననే వెలువడాల్సిన అవసరం ఉండే. అయితే చేతులు ఎత్తే క్రమంలో కూడా మరి వెద్మ బొజ్జు అక్కడ కొంత బీజేపీ వాళ్ళను ఇటు వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇండిపెండెంట్ ఒక అభ్యర్థి ఉన్నాడు, ఆయనను కాంగ్రెస్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కొంత వాగ్వాదం నడిచింది. ఆ వాగ్వాదంతో కూడా ఎన్నిక నిన్న మళ్ళీ ఈ రోజుకు పోస్ట్ పోన్ అయింది. ఈ మొత్తం ఉద్రిక్తల నడుమ, భారీ బందోబస్తు నడుమ
పెద్ద ఎత్తున ఇప్పుడైతే ప్రస్తుతానికి మరి బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఇద్దరు కలిసి మద్దతు తెలపడంతో కూడా మరి చైర్మన్ వైస్ చైర్మన్ పదవి అయితే దక్కించుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ 3 మున్సిపాలిటీలలో కూడా ఇటు ఇబ్రహీంపట్నం కావచ్చు, ఇటు ఈ ఖానాపూర్ కావచ్చు, ఈ 3 మున్సిపాలిటీలు కూడా మరి బీఆర్ఎస్ 2 బీజేపీ 1 కైవసం చేసుకోవడం ప్రస్తుతం రాజకీయంగా కొంత మరి ఇది కాంగ్రెస్ కు కొంత ఎదురు దెబ్బ అనే చెప్పొచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. చైర్పర్సన్గా అంకం మౌనిక భారతీయ జనతా పార్టీ నుంచి, వైస్ చైర్మన్గా షోయబ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఇక బీఆర్ఎస్ మద్దతుతో చైర్మన్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తం 7 మంది సభ్యుల మద్దతుతో చైర్పర్సన్ ఎన్నికైతే జరిగింది. 10 వార్డుల్లో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో గెలుపొందారు.